ఏంట్రా, ఏం మాట్లాడాలని వచ్చింది? మాట్లాడాలని ఏం కాదమ్మా, నన్ను చూడాలని వచ్చింది. అవునా? అవునమ్మా, లేదంటే ఈ టైంలో ఎందుకు వస్తుంది? నాకోసం తను అలా రావడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. శౌర్య పూర్తిగా తను ప్రేమించిన వ్యక్తిని మర్చిపోయి నాతో జీవితం పంచుకోవడానికి ఇష్టపడుతోంది. పోన్లేరా, ఆ దేవుడు నా మొర ఆలకించాడు. మీ ఇద్దరూ ఇష్టపడి ఒకటి కావాలనుకుంటే ఇంకసలు సమస్య ఉంటుంది? పెళ్ళైన తర్వాత శౌర్య నీతో సఖ్యతగా ఉంటుందో లేదో అని చిన్న దిగులైతే నాకుందిరా. ఈ రోజుతో ఆ దిగులైతే పోయిందిరా. అవునమ్మా, శౌర్య నాకోసం తనంతట తానే వచ్చింది అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. ఖచ్చితంగా మేమిద్దరం హ్యాపీగా ఉంటాం. ఈ ఆనందం కోసమేరా ఇన్ని రోజులు ఎదురు చూసింది. నాన్న, నీ సంతోషమే నాకు కావాలరా. ఏం చేస్తున్నావు శౌర్య? ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? పచ్చటి పెళ్లి పందిట్లో చచ్చిపోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? నీకొక బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మీ అన్నలు ఇంత కష్టపడి పెళ్లి ఏర్పాట్లు చేస్తే చావాలని ప్రయత్నిస్తున్నావా? చచ్చి నువ్వు ఏం సాధిస్తావు? ఇలా బ్రతకడం కంటే చావడమే బెటర్ వదినా. సిద్ధార్థ్ లేకుండా నేను ఉండలేకపోతున్నాను. ముహూర్తానికి సమయం గడిచే కొద్దీ తను లేకుండా నేను బ్రతకలేనని అర్థం అవుతూనే ఉంది. ఇక నన్ను నేను మోసం చేసుకోలేను, మిమ్మల్ని మోసం చేయలేను. నన్ను వదిలే వదినా, నా దారిన నేను వెళ్ళిపోతాను. ఏంటి ఏంటి నీ దారి? చావు నీ దారా? ఇందుకేనా వాళ్ళంతా అల్లారు ముద్దుగా నిన్ను పెంచారు? నిన్ను చంపుకోవడానికేనా ఇంత కష్టపడి ఇంత పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ చావనేది ఈ క్షణానికి నీకు సంతోషాన్నిస్తుందేమో, కానీ జీవితాంతం వాళ్ళని బాధ పెడుతూనే ఉంటుంది. ఎందుకు శౌర్య, ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? లేదు వదినా, మనసులో ఒక మనిషిని పెట్టుకుని పరాయి వ్యక్తితో ఫోటోలు దిగడానికి నాకు ఇబ్బందిగా ఉంది. తన పక్క నిలబడ్డానికి నాకు అంత బాధగా ఉందంటే రేపు జీవితాంతం తనతో కాపురం ఎలా చెయ్యాలి? చెయ్యలేనని నాకు బాగా అర్థమవుతుంది. నా బాధ మీకెవ్వరికీ అర్థం కావట్లేదు. అలాంటప్పుడు నేను బ్రతికి ఏం చెయ్యాలి? చావు కంటే బతుకు ఎప్పుడూ గొప్పదే. అందుకే బతకడానికి 100 ఏళ్ళు ఇచ్చిన ఆ దేవుడు చావుకి సెకండ్ మాత్రమే టైం ఇచ్చాడు. ఎలా బతకాలని ఆలోచించుకోవాలి, కానీ ప్రతి సమస్యకి చావే పరిష్కారం అనుకుంటే ఈ భూమి మీద బతికే మనిషి అంటూ ఉండడు. ఇప్పుడు ఏం జరిగిందని నువ్విలాంటి నిర్ణయం తీసుకున్నావు? నీ ఇష్ట ప్రకారమే కదా వాళ్ళు ఈ పెళ్లి చేస్తున్నారు. ఈరోజు నీకు ఇష్టం లేదని నువ్వు ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావు. ఆ తర్వాత వాళ్ళు ఎలా బతకగలని నువ్వు అనుకుంటున్నావు? ఇది పద్ధతి కాదు శౌర్య. బిడ్డలనేవారు కుటుంబ గౌరవాన్ని పెంచాలే కాని నాశనం చేయడానికి కాదు. పెళ్లి మండపం దగ్గర పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే బంధువులకి, లేదు తను చనిపోయింది అని తెలిస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసా? మీ అమ్మ, నాన్న, మీ అన్నయ్యలు, అక్క ఎంత అల్లాడిపోతారో నీకు అర్థం అవుతుందా? నలుగురు 4 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు బతికున్నంతకాలం వీధుల్లో వాళ్ళని చూసి ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. రోజు చస్తూ నేను బతకలేను అన్నవే నువ్వు కాదు, వాళ్ళు రోజు చస్తూ బతకాల్సొస్తుంది. ఆ బతుకు కంటే ఇదే నయమని వాళ్ళు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఇల్లే శ్మశానం అయిపోతుంది. వదినా, నువ్వు ఎన్నైనా చెప్పు, వినే పరిస్థితిలో నేను లేను. ఈ పెళ్లి నాకు వద్దు వదినా. నేను అతనితో కలిసి బ్రతకలేను. అతనితోనే బ్రతకాలి అంటే దానికి బదులు నన్ను చంపేయండి, హాయిగా చచ్చిపోతాను. చావు 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 ఇదే మాట చెప్తున్నావు. నీ చావు నీ కుటుంబాన్ని బలి కోరుతుంది అంటే నీకు అర్థం కావట్లేదా? సరే,
కాబోయే పెళ్లి కూతురు మీద చెయ్యి చేసుకోవాల్సి వచ్చినందుకు నాకు బాధగానే ఉంది. కానీ నువ్వు చేసిన పని చూసి తట్టుకోలేక కొట్టేశాను. సారీ. ఇప్పుడేంటి? ఈ పెళ్ళొద్దు అంతే కదా? ఇది నువ్వు నేను తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. ఒకసారి నేను వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడతాను. నువ్వు మాట్లాడిన ఒప్పుకోరు వదినా, నాకు తెలుసు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా నా మాట వినో నీ మాట వినో ఈ పెళ్లి ఆగుతుందనుకుంటున్నావా నువ్వు? ప్రయత్నిద్దాం. ప్రయత్నించకుండా మన పాటికి మనమే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే ఇదిగో ఇలాగే అవుతుంది. నేను చెప్తున్నాను కదా, నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా, ఒక్క 10 నిమిషాలు ఆగు. మీ అన్నయ్యకి నేను ఏదో ఒక విధంగా సర్ది చెప్తాను. నీకు నచ్చినట్టుగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాను. దయచేసి ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు శౌర్య.